టీవీ9 ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ కృష్ణ భక్తితో మనసులు ఉప్పొంగిపోతున్న క్షణాలివి. యుగాలు గడిచినా తరాలు మారినా కృష్ణతత్వం ప్రపంచానికి దారి చూపిస్తూనే ఉంది. ఆ కృష్ణ గీత మనలో స్థైర్యాన్ని నింపుతూనే ఉంది. ప్రేమ, త్యాగం, సమర్పణ, ఆశావహ దృక్పథం ఇలా పరిశీలించి చూడాలే కాని కృష్ణగాథ అంతా చైతన్యబోధే. మానవాళికి రాజనీతి నుంచి యుద్ధ నీతి వరకు కృష్ణ బోధలే కదా అస్త్రశస్త్రాలు మనకు. జన్మాష్టమి సందర్భంగా ఆ వాసుదేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సామర్థ్యం, అధికారం ఉన్నప్పటికీ సహనాన్ని కలిగిన సాహసి, సుదర్శన చక్రధారి అయిన సర్వదా వేణుగాన రహరి, మహాపరాక్రమశాలి అయిన అర్జునుడికి సారథి. ప్రతి నిత్యం సంఘర్షణే కాని విశ్వాసం కోల్పోని విజయ విహారి. అవును, కృష్ణయ్య జీవితమంతా సంఘర్షణే. అడ్డాల నాడే ఎన్ని సవాళ్లెదుర్కొన్నాడని బిడ్డడు. కాని జీవితంలో ఏ దశలోనూ విచలితుడు కాలేదు కృష్ణయ్య. కారాగారంలో పుట్టడమే అమ్మా నాన్నలైన దేవకి, వసుదేవులకు దూరం కావడం చిన్న విషయమా? ఎంతో ప్రేమగా పెంచుకున్న నంద, యశోదలకు గోకులానికి దూరం కావడం, తట్టుకోవడం సాధ్యమేనా? జరాసంధుడితో పదే పదే యుద్ధాలను నివారించడానికి మధుర నుంచి కూడా దూరం కావలసొచ్చింది. అంతేకాదు, ఎంతో వైభవంగా నిర్మించిన ద్వారకా నగరం కూడా సముద్రంలో కలిసిపోయింది. జీవితంలో ఎన్ని కోల్పోయినా, ఎన్ని బంధాలు దూరమైనా దుఃఖానికి మాత్రం ఎప్పుడూ వసుడు కాలేదు మురారి. ఇప్పుడు మనం నిత్య జీవితంలో చుట్టూ చూస్తూనే ఉన్నాం. స్టేటస్ ని బట్టి స్నేహాలు, అవసరాన్ని బట్టి అనుబంధాలు. కానీ స్నేహం ఎలా చెయ్యాలో ఆ కృష్ణయ్యను చూసే నేర్చుకోవాలి. స్నేహంలో ఉన్న తీపిని, పంచుకోవడంలో ఉన్న పరమార్థాన్ని పసితనంలోనే పరిచయం చేశాడు గోవిందుడు. నంద మహారాజు కొడుకైన పేద గోపాలకులతో చనువుగా చల్ది ముద్దలు ఆరగించాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. ద్వారకాధీశుడైన తన బాల్యమిత్రుడు కుచేలుణ్ణి మరువలేదు. అటుకుల మూటతో వచ్చిన వాడికి అనంత సంపదలు మూట కట్టి మరీ పంపించాడు. అంతేకాదు, నమ్ముకున్న వారిని ఏ రోజు విడిచిపెట్టలేదు ఆ భగవానుడు. కౌరవ సభలో పడతి పరువు నిలబెట్టాడు ఆపద్బాంధవుడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసే వరకు చెలికాడైన అర్జునుడి చెయ్యి వదల్లేదు ఆ శరణాగత వత్సలుడు. కృష్ణతత్వం అధ్యయనం చేసిన వారికి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. జీవితంలో ప్రతి సవాల్ని స్వీకరించాల్సిందే అని. కురుక్షేత్ర యుద్ధం కూడా లీలా విలాసమే. భగవానుని అంతిమ లక్ష్యం ధర్మ సంస్థాపనే. అర్జునుడికి చేసింది గీత బోధ మాత్రమే కాదు, యావత్ జగత్తుకు కర్తవ్య బోధ. అందుకే అంటారు, గీత చదివితే రాత మారుతుంది అని. ఇలా కృష్ణుడంటే సుగుణాల రాశి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించమన్న వటపత్ర సాయి. అందుకే కృష్ణ తత్వం అంటేనే ఒక సంబరం. కృష్ణ మార్గంలో నడిస్తే జీవితమే ఒక ఉత్సవం.